హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు మీరంతా? బిగ్ బాస్ ప్రోమోలు ఎంతమంది చూస్తున్నారో లైక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది లాంగ్ వీడియో. ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఏం లేదు, షార్ట్ వీడియోస్ చేస్తుంటే కొంచెం కంటెంటే వస్తుంది, ఫుల్గా రావట్లేదు. అమ్మా, అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం గాలి పీల్చుకుంటున్నా. ఎలా ఉందంటే లైక్ బిగ్ బాస్ చూస్తున్నంతసేపు నిన్న వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చింది. వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే నీట్గా ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు హైప్ వచ్చేటట్టుంది. లైక్ డెమాన్ పవన్ కానీ, తనుజ ఆల్రెడీ హైలో ఉంది. డెమాన్ పవన్, రీతు అండ్ పవన్ కళ్యాణ్ కి, పవన్ ఆర్మీ కదా, అండ్ వీళ్ళ ముగ్గురికి బాగా ప్లస్ జరిగేటట్టుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లో లైక్ చూసుకుంటే ఆయిషా డెమాన్ పవన్ ని అండ్ రీతుని బాగా టార్గెట్ చేసింది. అండ్ మాధురి వచ్చేసి మన ఆర్మీ బాయ్ పవన్ కళ్యాణ్ ని బాగా టార్గెట్ చేస్తుంది. ఎందుకో నాకు ఎక్కడో పవన్ కళ్యాణ్ కి బాగా కలిసి వస్తుంది నిన్న గొడవ వల్ల అనిపించింది. ఎందుకంటే నిన్న గొడవ చూసుకుంటే ముగ్గురిది ఎవరిది తప్పలేదు, బట్ మాటలు వాడటం మాధురి ఫస్ట్ మాట్లాడటం బాగా ఎటకారంగానే మాట్లాడింది. ఏంటి ఇప్పుడు కూర్చోపోతే చెప్పవా అన్నట్టు. అప్పటికి మన కళ్యాణ్ ఏమంటున్నాడు, మేడం మేడం అని పిలుస్తున్నాడు. మేడం మేడం అని పిలుస్తున్నా కానీ ఆమె ఎటకారం మాత్రం తగ్గలేదు. ఇంకా పైపెచ్చు తన మీదే బాగా సీరియస్ అయింది. లాస్ట్ కి వాయిస్ పెంచావు, ఎందుకు వాయిస్ పెంచుతున్నావు అని చెప్పేసి నాన్ సింక్ లో మాట్లాడింది. అక్కడ తనుజది కూడా తప్పు ఉంది. ఎందుకంటే గొడవ అయితే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని మళ్ళీ పిలిచి గొడవ స్టార్ట్ చేసినట్టు అనిపించింది, కానీ తనుజ మీద ఇంప్రెషన్ అంత బాగాలేదు ఆ టైంకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రమ్య స్టార్టింగ్ నుంచి డెమాన్ పవన్ మీదే పడుతుంది. ఎందుకో తెలియదు, ఎందుకంటే లవ్ యాంగిల్ ఉంది కాబట్టి దాన్ని బాగా పోర్ట్రే చేసి డెమాన్ కి బాగా నెగిటివ్ తెచ్చి తను పాపులర్ అవుదామని. ఇన్ఫాక్ట్ అలాంటి నెగిటివ్ అంతకు ముందు ఉన్నా కానీ ఇప్పుడు రీతు మీద ఎక్కువ ఉంది, కానీ డెమాన్ మీద ఎక్కువ లేదు. సో ఇప్పుడు తినొచ్చి డెమాన్ పవన్ అంటే తన గ్రాఫ్ పెరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఓటింగ్స్ లో కూడా ఇప్పుడు టాప్ 3 లో ఉన్నాడు. అంతకుముందు టాప్ 5 లోను, టాప్ 6 లోను, లాస్ట్ నుంచి ఫస్ట్ లోను అలా ఉండేవాడు. ఇప్పుడు టాప్ 3 లో వచ్చాడు. ఓటింగ్ రిజల్ట్స్ చూసుకుంటే టాప్ లో తనుజ యాజ్ యూజువల్ గా తనే కనెక్ట్ ఉంది. అండ్ సుమన్ శెట్టి, వీళ్ళిద్దరికీ 10% డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే 33% తనుజ ఉంటే 22% మన సుమన్ శెట్టి గారికి ఉంది. తర్వాత డెమాన్ పవన్ ఉన్నాడు. ఇంకా డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారంటే భరణి అండ్ చిన్న కూతురు దివ్య, పవన్ గారు, రామ్, మన సింగర్ రామ్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. మాక్సిమం ఈ వీక్ రామ్ రాథోడ్ కానీ లేకపోతే దివ్య నిఖిత కానీ వీళ్ళిద్దరు ఒకళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మాక్సిమం దివ్య అనుకుంటున్నారు. అండ్ మీమ్స్ లో అయితే బర్నీ గారి కుటుంబం ఈ రోజు నామినేషన్స్ లో ముగ్గురు ఉన్నారు అని చెప్పేసి టాక్. కానీ నామినేషన్స్ లో బర్నీ గారు సీరియస్ అయ్యడం ఫస్ట్ టైం. ఎందుకంటే ద డెవిల్ ఈస్ బ్యాక్ అని చెప్పేసి అనుకోవచ్చు బర్నీ గారిని. ద డెవిల్ ఈస్ బ్యాక్, ఏమవుతుందో చూడాలి. ఇంకా లాస్ట్ విషయం ఏంటంటే ఈ రమ్యను మాధురి గారు పవన్ మీద ఎలిగేషన్స్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన నెక్స్ట్ డేనే పవన్ మీద మాధురి గారు బాగా పెద్ద ఎలిగేషన్స్ ఏంటంటే ప్రొఫెషన్ కి తగ్గట్టు నడుచుకోవట్లేదు నువ్వు అని చెప్పేసి ఒక పెద్ద మాట అన్నారు. అంటే ప్రొఫెషన్ అయితే ఇప్పుడు తన ఆర్మీ అయితే తను లవ్ చేయకూడదా అని చెప్పేసి నా డౌట్. ఇంకా వీళ్ళిద్దరు సోఫా దగ్గర కూర్చొని పద్దాకలో అమ్మాయి మీద చేయేస్తాడు, అమ్మాయి ఏమందు లైక్ తనుజాన్ని చేయేస్తాడు, అదే నేనైతే నా లాగి పెట్టి ఒక్కడ బీకేదాన్ని అని చెప్పేసి రమ్య అనేది. అవును అంతే చేయాలి అని చెప్పేసి మన మాధురి గారు కూడా అంటారు. అంటే ఇప్పుడు చేతులేసుకొని మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ కాబట్టి చేతులేసుకొని మాట్లాడుకుంటారు, ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి. వీళ్ళ మధ్యలో వచ్చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, అది చాలా రాంగ్. వీళ్ళకి ఇప్పుడు తెలీదు, నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఒకప్పుడు నామినేషన్స్ లోకి వస్తారు, అప్పుడు వాళ్ళకి అది అర్థమైంది. చూద్దాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో. మీ ఓట్ ఎవరికి? ఇప్పుడు నాకు తెలిసి తనుజ, సుమన్ శెట్టి, భరణి, డెమన్ పవన్, రామ్ రాథోడ్, దివ్య, వీళ్ళ 5గురిలో నాకు తెలిసి దివ్య చాలా డేంజర్ జోన్ లో ఉంది. దివ్య కానీ పవన్ కానీ వీళ్ళిద్దరిలో మాత్రం ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. మీరెవరు ఎలిమినేట్ అయిపోతారో చెప్పండి. అండ్ మీ ఫేవరెట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.